జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏమిటి అంటే, బిడ్డ, లక్ష్మీదేవిని తాకి అమ్మవారి మాటలు విను, వెంటనే నీ జీవితంలో అద్భుతము అనేది జరుగుతుంది అని మనకి వారాహి అమ్మవారు సత్యవాకు పలుకుతున్నారండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో మంచి అద్భుతము అనేది జరిగి తీరుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ పెట్టిన ఒక మెసేజ్ని మనము చూద్దామండి. ఆ మెసేజ్ ఏమిటంటే, అమ్మా, నిన్ను నిన్న కోరిన నా కోరిక తీర్చావమ్మా, నువ్వు స్వచ్ఛమైన తల్లివమ్మా, జై వారాహి మాత అని చక్కటి మనకి మెసేజ్ని మనకి అందించారండి. అయితే ఈరోజు అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లో విందామండి. ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది, కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని ఆ ఇంటి యజమానిని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా, నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేనే లేదు, అలాగే అలక్ష్మి వస్తూ ఉంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు, కాబట్టి అలక్ష్మి వచ్చిన వేళ మా ఇంట్లో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లుగా వరము ఇమ్మని అంటాడు. తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసేసి వేరే పనిలో ఆమె కూడా నిమగ్నమైపోయి ఆ పని చేసుకుంటూ ఉండిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. మధ్యాహ్నం ఆ వ్యక్తి ఇంటి యజమాని భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించిందని కూడా తెలుసుకుంటాడు. ఏమీ కూడా మారు మాట్లాడకుండా తిని అక్కడి నుంచి లెగిస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి, నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెబుతుంది. అయితే నాన్నగారు ఏమీ అనలేదు కదా, ఈ నాన్నగారే ఏమీ అనకుండా ఉన్నప్పుడు తిన్నందుకు మనం కూడా ఏమీ అనకుండా నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను కూడా తిని అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. ఇలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం అలక్ష్మి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, ఉప్పు కషాయమైన వంట తిని కూడా మీ మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాలేదు, మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు, ఇటువంటి చోట నేను ఉండను అని అక్కడి నుండి అలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక అలక్ష్మి వెళ్ళిపోవడంతో ఆ ఇంట్లోకి మళ్ళీ లక్ష్మీదేవి నివాసము అనేది ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంట్లో అయితే ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కలకల్లాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసము అవుతుందని ఈరోజు వారాహి అమ్మవారు మనకి చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి. మీరు చేసే తప్పు ఏమిటంటే, మీలో మీకు పడక ఇంట్లో ఉన్న నలుగురున్నా కూడా ఎప్పుడూ తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఏడుపులు పెడబొబ్బులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు. కాబట్టి
మనము మంచిగా ఉంటే మన ఇంట్లో తప్పకుండా లక్ష్మీ శ్రీనివాసం ఏర్పరచుకొని మన ఇంట్లో మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగేలాగా ధనానికి ఎటువంటి లోటు లేకుండా మంచిగా మనకు ప్రయోజనకారిగా మనము జీవితంలో ముందుకు నడిచేటట్టుగా అమ్మవారు దీవిస్తారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.